కార్గో ఎయిర్పోర్టు పేరుతో జిల్లాలో భారీ భూసేకరణ చేసి విధ్వంసానికి పాల్పడుతున్నారని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సమాధానం చెప్పాలని వామపక్ష ప్రజా సంఘాల నేతలు డిమాండ్ చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాస ప్రెస్ క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో వారు మాట్లాడుతూ ఎయిర్పోర్టు, పోర్టు, థర్మల్, అణు ప్రాజెక్టుల పేరుతో వేల ఎకరాల భూములు స్వాధీనం చేసుకోవడం వల్ల పర్యావరణానికి ముప్పుతో పాటు వేలాది కుటుంబాల ఉపాధి కోల్పోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల అనుమతి లేకుండా సర్వేలు చేయడం, పోలీసు నిర్బంధం విధించడం తప్పని విమర్శించారు. పెండింగుల్లో ఉన్న సాగు ప్రాజెక్టులను నిధులు కేటాయించి డిమాండ్ చేశారు. ఏప్రిల్ 25, 26 తేదీల్లో ప్రభావిత గ్రామంలో పర్యటనలు చేపడతామని తెలిపారు. కార్గో ఎయిర్పోర్టు ప్రతిపాదన రద్దు చేయాలని, కార్గో ప్రభావిత గ్రామాల్లో నిర్బంధాన్ని ఎత్తివేయాలని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకు సంబంధించిన సర్వేలు ఆపాలని కోరుతూ ఈ నెల 25, 26 తేదీల్లో కార్గో ఎయిర్పోర్టు గ్రామాల్లోన వామపక్షాలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలోన పర్యటన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ఈరోజు రామ్మోహన్ నాయుడు గారికి ఒక ప్రశ్న అడగదలుచుకున్నాం. అయ్యా రామ్మోహన్ నాయుడు గారు, కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ శ్రీకాకుళం జిల్లాని ఎందుకు మీరు విధ్వంసం చేయాలనుకుంటున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకనంటే కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని ఈ పచ్చని ఉద్యానంలో సుమారు కొండంతో కలిపి 5,000 ఎకరాల మీద గుంజుకోవడానికి ప్రయత్నిస్తారు. అంతేకాదు కోసం మాట్లాడుతూ ఆ నైతిక హక్కు మీకు లేదు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాదు మీరు ఎన్నికలలో ఇప్పుడుండే వ్యవసాయ శాఖ మంత్రి గారు, ఇప్పుడుండే కేంద్ర మంత్రి గారు ఎన్నికల్లో మీరు వాగ్దానం చేసినారు, ఈ ప్రాంత అభివృద్ధికి జీడి గిట్టుబాటు ధర ఇస్తాం, జీడి పోటీ ఏర్పాటు చేస్తాం, ఎందుకు మీరు అమలు చేయలేదు అని మేము ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తాం. అందుకోసం కార్గో ఎయిర్పోర్ట్ రద్దు చేయాలి, జిల్లా అభివృద్ధి కావాలని కోరుతూ ఈ పర్యటన జయప్రదం చేయాలని చెప్పి పిలుపునిస్తున్నాం. ప్రజలంతా కూడా ఈ గ్రామాలన్నింటిలో కూడా కార్గో ఎయిర్పోర్ట్ ప్రతిపాదనని వ్యతిరేకించాలని చెప్పి సందర్భంగా పిలుపునిస్తున్నాం.